నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ అన్నదాతను నట్టేట ముంచిన అధిక వర్షాలు ఆశించిన స్థాయిలో దిగుబడి రాక దయనీయంగా మారిన పరిస్థితి ఇక అప్పుల బాధ నుండి బయటపడాలంటే యాసంగిపై దాశరథిని బంధించిన ఇందూర్ జైలును సందర్శించిన వికారాబాద్ సాహిత్య వికాస సభ్యులు వాడి గ్రామాల మధ్య గల ప్రధాన రోడ్డు కంకర దుమ్ముతో ద్విచక్ర వాహనాలపై అధిక వర్షాలు రైతాంగాన్ని నట్టేట ముంచింది. అన్నదాతలు ఎకరానికి 30,000 నుండి 35,000 రూపాయల వరకు కౌలు తీసుకుని వరి పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో యాసంగి సీజన్ పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా వరి ధాన్యం ఎకరానికి గరిష్టంగా 40 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా అధిక వర్షాలు వరదల వల్ల 25 క్వింటాలకు మించి రాలేదు. దిగుబడి మద్దతు ధరతో లెక్కిస్తే రైతులకు నష్టాలే మిగిలాయని వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు సాగుతున్నాయి. 20 రోజుల క్రితమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐకేపీ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే వరుస వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి కొనుగోలులో అవాంతరాలు వచ్చాయి. పంట కోత దిగుబడి చేతికొచ్చే దశలో అకాల వర్షాలు రైతుల కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. ధాన్యం వర్షానికి తడిసిపోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పలు కేంద్రాల్లో వడ్లు తడిసి రంగు మారడంతో పాటు మొలకలు సైతం వచ్చాయి. కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రతి కొనుగోలు కేంద్రంలో గరిష్టంగా 50% లోపే కొనుగోళ్లు జరిగాయి. బోధన్ నియోజకవర్గంలో అధిక వర్షాలు మంజీరా గోదావరి నదులకు వరద కారణంగా సాలూరా రెంజల్ బోధన్ నవిపేట్ మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నందున రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు ఆసక్తి చూపి తూకంలో ఆలస్యం జరిగినా నిరీక్షిస్తున్నారు. ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి వారాల తరబడి పడిగాపులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూలీల ఖర్చు అదనపు భారం పడుతుందని చెప్తున్నారు. ఎకరానికి 30,000 రూపాయల నుండి 35,000 వరకు కౌలు తీసుకుని వరి పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దీంతో యాసంగి సీజన్ పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వరి ధాన్యం ఎకరానికి గరిష్టంగా 40 క్వింటాల మేర దిగుబడి రావాల్సి ఉండగా అధిక వర్షాలు వరదల వల్ల 25 క్వింటాలకు మించి రాలేదని రైతులు చెప్తున్నారు. దిగుబడి మద్దతు ధరతో లెక్కిస్తే రైతులకు నష్టాలే మిగిలాయని వాపోయారు. కమర్పల్లి మండలం ఉప్పులూరు కోనసముద్ర కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం తూకం వేశారు. లారీలో రైస్ మిల్లులకు పంపగా సంచులను దించుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. సన్న రకాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో దొడ్డు రకాలు తీసుకోవడం లేదని మిల్లర్లు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. 2 గ్రామాల రైతుల ధాన్యం సంచులు మిల్లుల వద్ద లారీల్లోనే ఉండిపోయాయని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి, మోపాల్ మండలాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారడం, మొలకలు రావడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. దాదాపు నిత్యం వర్షం పడడం వల్ల ధాన్యాన్ని ఎంత ఆరబెట్టినా తగిన తేమ శాతం రావడం లేదు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం కుప్పలను ఆరబెట్టి నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో ధాన్యాన్ని ఆరబెట్టిన చోటనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. విద్యార్థులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి రమేష్ ధ్వజమెత్తారు. సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు లేని ఏ పోరాటం విజయవంతం కాలేదన్నారు. అసమానతలు కలిగిన సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకమని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి రమేష్ స్పష్టం చేశారు. విద్యార్థులు లేని ఏ పోరాటం విజయవంతం కాలేదన్నారు. అందుకే అసమానతలు కలిగిన సమాజ మార్పులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యు నగర 23వ మహాసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల నీలం రామచంద్రయ్య భవన్లో నిర్వహించారు. మొదటగా బిగిపిడికిలి జెండాను నగర అధ్యక్షులు జై సాయికృష్ణ ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులను నియంత్రించే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లా పీడీఎస్యు అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో విద్యకు ప్రతి ఏటా నిధులు తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్స్ కు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని మహాసభలో విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడారు. కార్యక్రమంలో పీడీఎస్యు నగర నాయకులు నిఖిల్, మనోజ్, పవన్, సాయి కిరణ్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ఇష్టానుసారంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, వాటికి ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినతరమైన చర్యలను చేపట్టనున్నారు. వచ్చే 2-3 రోజుల్లో VR 2019 చట్టం అమలు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నగరంలో సోమవారం నుండి మోటార్ వెహికల్ చట్టం 2019 అమలు కానుంది. ఈ చట్టం అమలుతో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే మొదటిసారి 10,000 రూపాయలు, రెండవసారి 15,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 6 నెలల జైలు శిక్ష కూడా అమలుకు అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు మద్యం సేవించి పట్టుబడితే మాత్రం వారికి 48 గంటల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే పై అధికారులకు తెలియజేయడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దీంతో వాళ్ళ ఉద్యోగానికి సైతం ఎసరు జరిగే అవకాశం ఉందన్నారు. తాగి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి వాహనదారులు సంబంధిత వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ప్రజలకు సూచించారు. 2019 ఎంవిఆర్ అమెండ్మెంట్ ఉన్నదో అది సోమవారం నుంచి అమలు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అందరు వాహనదారులు గమనించాల్సింది ఏంటంటే ఎవరు కూడా తాగి వాహనం నడపద్దు. ఒకవేళ తాగి వాహనం నడిపితే మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం ఏంటంటే మొదటిసారి పట్టుబడితే 2,000, లేదంటే 6 నెలల జైలు శిక్ష, మరి లేదు అంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉండేది. రెండోసారి పట్టుబడితే 3,000 లేదా 6 నెలల జైలు శిక్ష, మరి అది కాకుండా కానీ 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేవారు. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే మొదటిసారి 10,000 జరిమానా విధిస్తారు. అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. లేదు అంటే 10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు. రెండోసారి అంటే 3 సంవత్సరాలలో మొదటిసారి దొరికిన తర్వాత 3 సంవత్సరాల లోపు మళ్ళీసారి దొరికితే అది రెండోసారిగా పరిగణించబడుతుంది. అట్టి వారికి 15,000 రూపాయల జరిమానా, లేదు అంటే 6 నెలల జైలు శిక్ష. జడ్జి గారు అనుకుంటే 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నది. కాబట్టి వాహనదారులందరూ గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ పేర్కొంది. దీని మూలంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
2024 సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం పెన్షనర్స్ భవన్లో జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, దీని మూలంగా రిటైర్ అయిన ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని, పిల్లల పెళ్లి చేయాలని, వైద్యం చేయించుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని వారన్నారు. నగదు రహిత వైద్యం ఎండమావిలా తయారైందని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, హనుమన్లు, లావు వీరయ్య, రాధాకిషన్, జార్జ్, హమీదుద్దీన్, దీన సుజన తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరం తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారందరికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. వారు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఈరోజు వరకు ఇవ్వటం లేదు. వాస్తవానికి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులతోటి పిల్లల పెళ్లి చేయాలనో, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనో, ఏదైనా అనారోగ్యానికి పాల్పడితే వైద్యం చేయించుకోవాలనో ఈ రకమైనటువంటి ఆశలు ఉంటాయి. కానీ దురదృష్టం, ఆ ఆశల్ని నిరాశపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు వారికి రావాల్సిన లక్షలాది రూపాయల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. మేము అందుకనే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన తక్షణమే వారికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరిధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని జిల్లా యంత్రాంగం అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ తక్షణమే అందించాలన్నారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం రోజు ఆరుమూరులోని కుమార్ నారాయణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని రకాల ధాన్యానికి బోనస్ తక్షణమే అందించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు పలు దఫాలుగా కురిసి రైతాంగానికి తీవ్రంగా నష్టం చేశాయని, ప్రభుత్వం ఎకరాన 10,000 నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుంది తప్ప ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదన్నారు. మరోవైపు అనేక రకాలుగా నష్టపోయిన రైతాంగానికి వరిధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్స్ అనేక విధాలుగా దోపిడీ చేస్తూ ఆర్థికంగా నష్టం చేస్తున్నారన్నారు. రైస్ మిల్లర్స్ తరుగు పేరుతో 3 నుండి 4 కిలోల వరిధాన్యాన్ని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుంటూ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారన్నారు. 20% తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ కింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదన్నారు. డిఎస్ఓ లాంటి అధికారులు సైతం రైస్ మిల్లర్లకు వత్తాసు పలుకుతూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ యజమానులు ప్రభుత్వానికి 320 కోట్ల రూపాయలు ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా ఎగనామం పెట్టిన వాటిని ఇప్పటికీ ఏ ఒక్క రైస్ మిల్ యజమాని అరెస్ట్ చేయలేదు, క్రిమినల్ కేసులు లేవు. దీనికి కారణం ఏంటి? అంతర్యం ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో 250 రైస్ మిల్లు ఉంటే కేవలం 190 రైస్ మిల్లుకు మాత్రం అనుమతి వచ్చింది. అలాట్మెంట్ జరుగుతుంది. దీంతో ఈ అలాట్మెంట్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, కిరికిరి అవుతా ఉంది. అందుకని ఇది వెంటనే పరిష్కారం చేయాలని. రెండోది ప్రధానమైంది, సిరికొండ మండలంలో మొన్నటి వర్షానికి కొండూరు బ్రిడ్జి తెగిపోవడం వల్ల మొత్తం సిరికొండ మండలానికి సంబంధించిన రహదారి అంతా కూడా కట్ అయిపోయింది. 12 టన్నుల లారీ ఇవాళ చిన్నవాళ్ళకోట కానీ, రావుట్ల కానీ, నేవలంది కానీ, మైలారం కానీ, సిరికొండ కానీ, గడుపులు కానీ ఈ గ్రామాలన్నీ కూడా రావాలంటే ఇబ్బంది అవుతుంది.
నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ యూనివర్సిటీని మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుప్పాల రవీందర్ అన్నారు. గత 10 సంవత్సరాల రాక్షస పాలనను చీల్చి చెండాడిన వీరుడని కొనియాడారు. ఉన్నతమైన రాజకీయ వాదాన్ని వినిపించిన రాజకీయ దురంధరుడని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ విద్యార్థుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భవనం ఎదుట కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుప్పాల రవీందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ యూనివర్సిటీని మంజూరు చేసిన ఘనత సీఎంకే ఆయనకే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాల రాక్షస పాలనను చీల్చి చెండాడిన వీరుడని, ఉన్నతమైన రాజకీయ వాదాన్ని వినిపించిన రాజకీయ దురంధుడని కొనియాడారు. తెలంగాణ వాసులు కోల్పోయిన నీళ్లు, నిధులు, నియామకాల పునరుద్ధరణ కోసం పాటుపడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరోమారు సీఎంగా పదవిని పొంది బంగారు తెలంగాణ అంటే ఏమిటో నిరూపించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల మనోధైర్యం సీఎం రేవంత్ రెడ్డి అని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య పి కనకయ్య అన్నారు. సీఎం తన పాలనను విజయవంతంగా కొనసాగిస్తూ ముఖ్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు చౌదరిపల్లి మహేష్ కుమార్, ఉపాధ్యక్షులు గూడూరి అరుణ్తేజ, ప్రధాన కార్యదర్శి జనార్దన్, కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి శివకుమార్, కార్ల లక్ష్మణ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాకు మన తెలంగాణ విషయాల్లో ఇంజనీర్ కాలేజ్ ఇవ్వడం, అలాగే వ్యవసాయ కాలేజ్ ఇవ్వడం, ఏదున్నా నేనున్నట్టు మన జిల్లా అభివృద్ధి పాలు పంచుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో ప్రతి రిక్రూట్మెంట్లో మొన్న చూసిరు. ఈ రాష్ట్ర ప్రజలు గ్రూప్ 1, గ్రూప్ 2కు ఎన్ని అడ్డంకులు ఇచ్చినా, కోర్టు అడ్డంకులు వేసినా కానీ చివరి సుప్రీంకోర్టు మెట్లెక్కైనా గ్రూప్ 1 విద్యార్థులకు అందరికీ ఆశాజ్యోతి నిలిచిన రేవంత్ రెడ్డి చిరకాలం 100 సంవత్సరాలు బర్త్డే జరుపుకోవాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీ పక్షాన పరిషత్ విద్యార్థుల సంఘం తరఫున మరి ఎన్ఎస్ఐ నాయకులు ఇక్కడ ఉన్న విద్యార్థులు చేస్తున్న సెలబ్రేషన్కు వారికి మరి ప్రతి ఒక్కరు పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకో. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మెరుగైన పాలన అందిస్తున్నారని ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ అన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో స్థానం కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నియమించడం హర్షణీయమన్నారు. గత 4 పంటల నుండి రైతన్నలు పండించిన వరి పంట ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే రైతుల కష్టాలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ వేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే ఘనత దక్కిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న గృహ యజమానులకు ఉచిత కరెంటు, చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇలాంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను ప్రభుత్వం పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, ఐరన్ల నవీన్, రత్నాకర్ రెడ్డి, బంజ కామప్ప తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా నేడు ఈ హాస్టల్లో ఎస్సీ గురుకుల హాస్టల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎడపల్లి మండల నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, రైతాంగానికి 6 గ్యారంటీలు పటిష్టంగా అమలుపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని మేము ఊహించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అనే విధంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాగే మా పెద్దలు, మా గురువర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఆయనకి పెద్ద అధికారం ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ, దాశరథిని బంధించిన నిజామాబాద్ నగరంలోని జైలును సందర్శించడం తమ పూర్వజన్మ పుణ్యమని ప్రముఖ పద్య కవి, నాటకకర్త, నటుడు, సినిమా కవి దూరవేటి అన్నారు. ఇక్కడ అగ్నిధారలో కురిపించిన దాశరథి పద్యాలను గుర్తు చేసుకుంటూ, పాడుకుంటూ పులకించిపోయామన్నారు. దాశరథి విగ్రహాలు, వట్టికోట అల్వార్ స్వామిల విగ్రహం, చిత్రపటాలను సందర్శించి ఒక కవిగా ఈరోజు తమ జన్మ ధన్యమైందిగా భావించామన్నారు. వికారాబాద్ కేంద్రంగా సాహిత్య వికాసానికై కృషి చేస్తున్న అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక రాష్ట్ర స్థాయి కవి బృందం శనివారం రోజు ఇందూర్ జిల్లాలోని రఘునాథ ఆలయంలో దాశరథిని బంధించిన జైలుని సందర్శించారు. ఈ కార్యక్రమ బృందానికి సమన్వయకర్తగా నిజామాబాద్ కవి, ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు వ్యవహరించి వారికి అన్ని విషయాలను వ్యాలీకరించారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన బాసరా కవియాత్ర బస్సులోని సుమారు 40 మంది కవులు కిల్లా రామాలయాన్ని సందర్శించి అందులో దాశరథిని బంధించి ఉన్న జైల్లోకి వెళ్లి వారిని దర్శించుకుని పులకించిపోయారన్నారు. ఈ సందర్భంగా వేదిక మార్గదర్శి దూరవేటి చెన్నయ్య, తూర్పు మల్లారెడ్డి, కమలేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పద్య కవి, నాటకకర్త, నటుడు, సినిమా కవి దూరవేటి మాట్లాడుతూ దాశరథిని బంధించిన జైలుని సందర్శించడం తమ పూర్వజన్మ పుణ్యమన్నారు. ఇక్కడ అగ్నిధారలో కురిపించిన దాశరథి పద్యాలను గుర్తు చేసుకుంటూ, పాడుకుంటూ పులకించిపోయామన్నారు. దాశరథి విగ్రహాలు, వట్టికోట అల్వార్ స్వామి విగ్రహం, చిత్రపటాలను సందర్శించి ఒక కవిగా ఈరోజు తమ జన్మ ధన్యమైందిగా వారు భావించామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కవులు, ప్రముఖ పద్య కవి, అష్టావధాని డాక్టర్ ఓం ప్రకాష్ బోజ్కర్ తన శ్రావ్యమైన గొంతుతో ఎన్నో దాశరథి పద్యాలను వినిపించి కవులను రచింపచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంత సాహితీ కవి బృందం తమ తమ కవితలను ఇక్కడ వినిపించి కవి సమ్మేళనాన్ని హృదయంగా నిర్వహించారు. డాక్టర్ కాసర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇందూరు కవి యాత్ర అత్యంత విజయవంతమైందని సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కవులు ఎస్ సాయి ప్రసాద్, రమణాచారి, గణపతి, అశోక్ శర్మ, నరావుల రఘు శ్రీనివాస్ రెడ్డి, సాహితీ తదితరులు పాల్గొన్నారు. సభాస్వంతుడై ధీమతిం స్తవనీయం బగు సత్కళం దిశలనంతన్నింపు ఓంకార
వాద్యకోకిల ప్రకాశ్ వైదుష్యం మెచ్చదన్. ఈ నెల 17న జరిగే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరామ్ అన్నారు. పాలక ప్రభుత్వాలు దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచీరామ్ మాట్లాడుతూ పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి కోటగిరి మండలం నుండి దళిత సోదరులు భారీగా తరలి రావాలని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసులు నమోదు చేయాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శ్రీను, నాయకులు లాలయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చలో నవంబర్ 17వ తారీఖు నాడు ఒక సభ జంతర్ మంతర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ యొక్క ఉద్దేశం దళిత జడ్జి పైన ఒక కిషోర్ అనే వ్యక్తి లాయరు, ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జి పైన అమానుష దాడిని తీవ్రంగా మేము ఖండించడానికి అక్కడ తరలి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దాడి చేసే వ్యక్తులపైన మరి భారతదేశానికి ఒక భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరికైనా న్యాయం జరగాలని అంటే అన్ని కులాలకు మతాలకు సమానంగా అక్కడ న్యాయం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులపైన భారతదేశానికే అగౌరవపరిచే విధంగా అక్కడ చేసిన వాక్యాలు అక్కడ ఉన్న లాయరు ఆయనకు బార్ అసోసియేషన్ నుంచి తొలగించి మరి వెంటనే అలాంటి వ్యక్తిని జైలు శిక్ష అనుభవించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజాపాలన అందిస్తున్నారని కొనియాడారు. మోస్ట్రా మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గుర్తు చేశారు. ఆయుర ఆరోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని నాయకులు ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రైతులకు బోనస్ చెల్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశ కమిటీ మెంబర్ నడిపెంటి నగేష్, నాయకులు పత్తిరాము, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, కర్క అశోక్, ఇందూర్ కార్తిక్, పార్వతీ ప్రవీణ్, నేరుగంటి బాలరాజు, కిసాన్ కేత అధ్యక్షులు అడప సాయలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదామని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్ర మోడీ ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపల్లిలో గల జిల్లా పద్మశాలి భవనంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీయూసీఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ ప్రారంభ ఉపన్యాసం చేశారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మలు భారత కార్మికోద్యమం, కార్మిక హక్కులు, చట్టాలపై క్లాసులు బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రతను దూరం చేస్తుందన్నారు. కార్మిక హక్కులను అడుగడుగునా కాల రాస్తున్నారని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూల చట్టాలను తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు. అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లని అన్నారు. ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గంపైనే ఉందన్నారు.
కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు తమ పాటలతో చైతన్యపరిచారు. ఈ శిక్షణ తరగతిలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా కోశాధికారి సాయిరెడ్డి, జిల్లా నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ యజమాని పరిశ్రమ నడుపుతుంటే ఆ పరిశ్రమలో పని చేయడానికి మనుషులు కావాలి అంటే ఆ బట్టల పరిశ్రమలో పని చేయడానికి కార్మికులు మనుషులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు కుటుంబంగా కూడా వెళ్ళినటువంటి చరిత్ర మన భారత కార్మికోద్యమ చరిత్రలో ఒక భాగం. అందుకని ఏమైందంటే అట్లా వెళ్ళి పని చేస్తున్నప్పుడు అసలు ఎంత తక్కువ జీతం అంటే ఆ డబ్బులతో నెల మొత్తం తినడానికి కూడా సరిపోయేది కాదు వాళ్ళు. అంత దుర్బల పరిస్థితులు బతికింది వాళ్ళు, అంత ఘోరంగా బతికింది. అట్లా వాళ్ళు తమకు కావలసిన దాని ఆహారాన్ని తీసుకొని తిని బతకగలిగేటువంటి పరిస్థితులు లేని పరిస్థితి ఉండేది. మరి ఆడ సొంత ఇల్లు ఉండేవి కదా పట్టణాలకు పోతే. మేము ఒకసారి విన్నాం, మన కార్మిక సంఘ రాష్ట్ర ఆధ్వర్యంలో సూరత్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. పని ఒత్తిడి వర్కర్స్కి ఎక్కువ ఉంటుంది. 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. వాళ్ళకి ఉండడానికి నివాసం ఉండదు. ఒక కిరాయిదారు ఉంటాడు, ఒక సొంత ఓనర్ ఇల్లు. ఆ సొంత ఓనర్ ఇల్లు ఓనర్ కింద ఉంటాడు, పైన ఈ సజ్జ ఉంటుంది కదా, మనం ఇప్పుడు వేస్తాం కదా ఇళ్ళలో సామాన్ పెట్టడానికి. పచ్చలనడుకుడ వాడి గ్రామాల మధ్య గల ప్రధాన రోడ్డుపై ప్రయాణం స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తారు రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలో పచ్చలనడుకుడ గ్రామ సబ్స్టేషన్ నుండి వాడి గ్రామం వరకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు తీవ్రంగా ధ్వంసమైంది. గుంతలమయమైన ఈ రోడ్డును మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏడాదిన్నర క్రితం తార్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాగా ముందుగా ఉన్న రోడ్డును తీసివేసి కాంక్రీట్ వేసి వదిలేశారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు నరక యాతనంగా మారుతుంది. కాంక్రీట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆర్ఎన్బి అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. అసలు అయిపోతుంది. ప్రశాంత్ రెడ్డి రోడ్డు పోసిండు. మా విలేజ్లో ఇవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇవరకు రోడ్ అవుతలేదు. మరి ఎందుకు అవుతలేదు? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే ఇవరకు మా రోడ్ అయిపోతుండే. 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఈ రోడ్డు. ఎందుకు? ఈ వాడల రాజకీయం ఏంది, మరి ప్రభుత్వం ఏంది? మరి రోడ్డు ఓపిస్తలేదు ఎందుకు? ఎన్నో రోడ్లు ఓపించారు, మా రోడ్డు ఎందుకు వస్తలే? కనకర పోసిర్రు, అన్నీ పోసిర్రు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాలెంతలు పోయినా ఓళ్ళు పోయినా ఎంత ప్రాబ్లం అవుతుంది మా రోడ్డు. ఎన్నేళ్ళు ఆగాల? ఈ కనకర దబ్బేసుకొని కొనవమని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరి ఎందుకు ఇది పోసి? టీఆర్ఎస్ ప్రభుత్వం పోసింది, ఈ ప్రభుత్వం ఎందుకు పోసింది? డాంబర్ పోయేద్దా? ఎన్నొద్దు అవుతుంది. గోదావరి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి మళ్లీ వరద నీరు పోటెత్తడంతో ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 16 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం ఉదయం నుండి మళ్లీ వరద నీరు పోటెత్తింది. గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను అధికారులు మూసేశారు. 18 గంటలు గడవక ముందే మహారాష్ట్ర ప్రాంతం నుండి వరద పోటెత్తడంతో శుక్రవారం ఉదయం నుండి ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల ప్రారంభించారు. మొదట 8 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కులు వదిలారు. అనంతరం వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రానికి 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుండి 60,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నుండి ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శనివారం రాత్రి నిండు కుండలా ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంపై ప్రభుత్వం ఇచ్చే భరోసాలు మరియు సబ్సిడీల గురించి సింగిల్ విండో సొసైటీల కార్యదర్శులకు వివరించారు. జిల్లాలో ఇప్పటికే ఓ కంపెనీ వారు 650 టన్నుల ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేసి 80 లక్షల రూపాయలను రైతులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆయిల్ ఫామ్లో ఉండే లాభాలను, కొనుగోలు పద్ధతిని వివరించారు. ఈ సదస్సుకు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధ్యక్షులు గోవింద్, ఉద్యాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లుకర రవికుమార్ అన్నారు. శనివారం రోజు నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపెడుతున్నారన్నారు. రాజకీయ నాయకులుగా మంచి నాయకత్వం గల నాయకులను తయారు చేయడం జరుగుతుందని చెప్పారు. అత్యధికంగా యువత కలిగిన తెలంగాణలో చాలా మంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే యువత రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కూనపారెడ్డి, హరిప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకులు విజయారెడ్డి, ఉదయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి జిల్లా 10వ మహాసభలను దిగ్విజయం చేయాలని జిల్లా కార్యదర్శి సిరపలింగం పిలుపునిచ్చారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ రోజు స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు కళాకారులు, ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు అందరూ హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చిక్కల సుదర్శన్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, నర్సారెడ్డి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతుందని అన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత కల్పించడంతో యువత అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఆసిఫ్, బీసీ మండల అధ్యక్షుడు శోభన్, రాజేందర్ గౌడ్, రాము తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం కోటగల్లీలోని వివేకానంద విద్యాలయం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న విహాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంది. ఈ క్రమంలో శనివారం రోజు వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్లో గల అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి 25,000 రూపాయల చెక్కును సొసైటీ సభ్యులు, ఆలయ గౌరవ అధ్యక్షుడు ఆకుల శ్రీశైలంకు అందజేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్లు మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న నిజామాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయ రంగంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగం అంతా వ్యతిరేకించినప్పటికీ చట్టాలని రద్దు చేస్తున్నానని చెప్పి దొంగచాటుగా అమలు చేస్తున్నాడని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎంఎస్పీ మద్దతు ధర కల్పించాలని, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ధాన్యానికి సుంకాలు వేయాలని, మన దేశంలో పండించిన పత్తి, ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలని, వ్యవసాయ రంగానికి విద్యుత్ సవరణ బిల్లులు సంభరించుకోవాలని, ఉపాధి హామీ పనికి నిధులు కేటాయించి వ్యవసాయ కూలీలందరికీ రోజుకు 600 కూలీ వచ్చే విధంగా 200 రోజులు పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి కుమార్తె రచనారెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. కమర్పల్లి మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో గ్రామాన పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ఆయన నాయకత్వంలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలపు నర్సయ్య, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కూరి దేవేందర్, పడిగెల ప్రవీణ్, సల్లూరి గణేష్, దులూరు కిషన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతను నట్టేట ముంచిన అధిక వర్షాలు, ఆశించిన స్థాయిలో దిగుబడి రాక దయనీయంగా మారిన పరిస్థితి. ఇక అప్పుల బాధ నుండి బయటపడాలంటే యాసంగిపైనే పెట్టుకున్న
దాశరథిని బంధించిన ఇందూర్ జైలును సందర్శించిన వికారాబాద్ సాహిత్య వికాస సభ. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.